వాక్యాన్ని చదవండి. ద్వితీయోపదేశ కాండ పుస్తకం 31వ అధ్యాయము 17-18. కావున నా కోపము ఆ దినమున వారి మీద రగులుకొనును. నేను వారిని విడిచి వారికి విరోధినవుదును. వారు క్షీణించిపోవుదురు. విస్తారమైన కీడులు ఆపదలు వారికి ప్రాప్తించును. ఆ దినమున వారు, మన దేవుడు మన మధ్య నుండకపోయినందున గదా ఈ కీడులు మనకు ప్రాప్తించెననుకొందురు. ప్రాప్తించెను అని వారు మాట్లాడుతూ ఉన్నారు. ఆ కీడు వారి పైకి రావటానికి ఏమి కారణము? దేవుడు వారి మధ్యలో లేకపోవటం వలన నానా విధములైనటువంటి కీడులు వారి జీవితంలో ఎదురు పడుతూ ఉన్నాయి. ఈరోజు సహోదరి సహోదరుడా, ఈరోజు జాగ్రత్తగా మనం వినాలి. కీడులు మన జీవితంలో రాకూడదు అంటే దేవుడు మనతో ఉండాలి. దేవుడు మనతో ఉండాలి అంటే మనలో ఉన్న పాపాలను విడిచిపెట్టేటువంటి అనుభవం మనం కలిగి ఉన్నప్పుడు ఆయన మనతో ఉంటాడు. ఆయన మనతో ఉంటే వచ్చేటువంటి కీడు మన దగ్గరికి రానివ్వకున్నట్లు దేవుడు కాపాడు.